హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రేమించే వారిని చులకనగా చూడకూడదు. ప్రేమించని వారి కోసం ఎదురు చూడకూడదు. నేను ఈ మాట చెప్పడానికి కారణం అభిరామ్. అభిరామ్ ఫోన్లో పరిచయమైన అమ్మాయి కోసం తన మరదల్ని వద్దనుకున్నాడు. కానీ ఆ అమ్మాయి ఎవరో ఎలాంటిదో తెలిసి చివరకు ఏం చేశాడో ఈ వీడియోలో చూద్దాం. అభిరామ్ 28 ఏళ్ల యువకుడు. అభిరామ్ రాసిన స్టోరీ ఒకటి మ్యాగజైన్లో ప్రచురించారు. ఆ స్టోరీ చదివిన వారు చాలామంది అభిరామ్కి ఫోన్ చేసి స్టోరీ బాగుందండి, ఇంకా మంచి స్టోరీస్ రాయండి అంటూ ప్రశంసించారు. వారి మాటలు వింటుంటే అభిరామ్కి సంతోషం సముద్రాలను దాటింది. అభి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అందులో ఒక అమ్మాయి మాటలు మర్చిపోలేకపోయాడు అభిరామ్ గారు. ఆ స్టోరీలో మీరు ఒక అమ్మాయి అందాలను వివరించిన తీరు చాలా బాగుందండి అంది. అలా చాలాసేపు మాట్లాడింది ఆ అమ్మాయి. మీకు ప్రాబ్లం లేదు అంటే నేను అప్పుడప్పుడు కాల్ చేయొచ్చా అని అడిగింది ఆ అమ్మాయి. తప్పకుండా చేయొచ్చండి అన్నాడు అభిరామ్. అన్నట్టు నా పేరు చెప్పలేదు కదా, స్వప్న అంది ఆ అమ్మాయి. ఆ పేరు విన్న మరోక్షణం ఏమీ మాట్లాడలేదు అభిరామ్. నిజంగా ఆ అమ్మాయి ఈ అమ్మాయేనా? ఊహల్లో మునిగిపోయాడు అభి. అభికి చిన్నప్పటి నుండి స్వప్న అనే పేరు చాలా ఇష్టం. ఎందుకు అంటే దానికి సమాధానం అభికి కూడా తెలీదు. కానీ ఇంతవరకు ఆ పేరుతో ఎవరూ పరిచయం కాలేదు. మొదటిసారి ఆ పేరుని ఫోన్లో ఫీడ్ చేసుకుంటుంటే ఏవేవో కలలు కన్నాడు అభి. అప్పుడప్పుడు స్వప్న కాల్ చేసి మాట్లాడేది. అభిరామ్కు ఒక మరదలు కూడా ఉంది. తనకి అభి అంటే చాలా ఇష్టం. తన పేరు స్నేహ. చాలాసార్లు బావా, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానంటే చెప్పు, నీకోసం నీకిష్టమైన స్వప్న అనే పేరునే నేను పెట్టుకుంటా అంటూ అనేది. స్నేహని పెద్దగా పట్టించుకునేవాడు కాదు అభి. ఒకరోజు అభి స్నేహతో, స్నేహ, ఎప్పుడు పేరు మార్చుకుంటా అంటావు కదా, నీకింకా అవసరం లేదులే, ఎందుకంటే అసలు స్వప్న దొరికింది అన్న అభి మాటలకి స్నేహ ముఖం వాడిపోయింది. వెంటనే ఎవరా అమ్మాయి, నువ్వు కలిసావా అని అడిగింది. లేదు, కానీ ఫోన్లో మాట్లాడుతున్నాను. తనకి నేను రాసే స్టోరీలు అంటే చాలా ఇష్టం. నేనంటేను ఇష్టమని తన మాటల్లోనే తెలుస్తుంది అంటూ అభి ప్యాంట్ జోబులో ఉన్న ఫోన్ తీసి దాని వైపే చూస్తున్నాడు. తనని చూడకుండా లవ్ ఏంటి బావా, తను అందంగా లేకపోతే అని అడిగింది స్నేహ. అభి ఏం చెప్తాడా అని కళ్ళార్పకుండా అభి వైపే చూస్తుంది స్నేహ. తను అందంగా లేకపోయినా సరే తను ఒప్పుకుంటే తనే నా ఆరో ప్రాణం. తన మాటల్లోనే తెలుస్తుంది తన మనసు బంగారం అని. త్వరలోనే తనని కలవాలి అంటూ ఊహల్లో తేలుతున్న అభితో, బావా, తను నీతో పెళ్ళికి ఒప్పుకోకపోతే అంది స్నేహ. నో, అలా జరిగే ఛాన్సే లేదు, ఎందుకంటే తన మాటల్లో ప్రేమ వినిపిస్తుంది అంటూ అభి ఇంకా ఏదో ముందుకు చెప్పబోయేలోపు, తన మాటల్లో వినిపించే ప్రేమ నీకు నా కళ్ళల్లో కనిపించలేదా బావా? నువ్వు ప్రేమించాను అంటుంది ఆ అమ్మాయిని కాదు, తను పెట్టుకున్న పేరును మాత్రమే. కానీ నేను మాత్రం నిన్నే ప్రేమిస్తున్నాను అంటూ స్నేహ కళ్ళ నిండా నీరు నింపుకుంది. వెంటనే అభి, నువ్వు నిజంగా నన్ను ప్రేమించి ఉంటే నా ప్రేమ గెలిచే సమయంలో నీ ప్రేమ గెలవాలి అనుకోవు. నిన్ను ఎక్కువగా మాట్లాడని నేను ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానంటే నీ వాయిస్ కూడా కొంచెం అటు ఇటుగా తన వాయిస్ లాగే ఉంటుంది, అందుకే చెప్తున్నాను అన్నాడు అభి. మొత్తానికి నా వాయిస్ అయినా బాగుంది అన్నావు, అంతే చాలు బావా అంటూ కన్నీరు తుడుచుకుంది స్నేహ. నిన్నిలాగే వదిలేస్తే చాలా కష్టం. ఫస్ట్ నీకు పెళ్లి చేయమని మావయ్యతో చెప్పాలి అని స్నేహ ఊరి నుండి వచ్చేస్తాడు అభి. ఆ రోజు రాత్రి అభి ఫోన్లో, స్వప్న, నీకో విషయం చెప్పాలి
అంటూ రూమ్లో బెడ్పై పడుకొని ఫోన్లో అన్నాడు. చెప్తే వినాలని నాకు ఉంది అభి, అంది స్వప్న. ఏంటది అన్నాడు అభి. అదే ఏదో చెప్తాను అన్నావు కదా, అంది తడబడుతూ స్వప్న. నిన్ను కలవాలి స్వప్న అని అన్నాడు అభి. నన్ను కలిసేంత భాగ్యం నీకు ఇప్పట్లో లేదు, కానీ ఇంకా ఏమైనా చెప్పు, అంది స్వప్న. ఇంకేం చెప్పను, నిన్ను పొగడాలంటే నీ రూపం తెలీదు, నిన్ను కలవాలంటే నీ ఊరు తెలీదు, తెలిసిందల్లా నీ పేరు, నీ మాటలు. ఆ మాటలోని మధురం ఏమని చెప్పను? కోయిల స్వరం అని చెప్పనా, కోటి వీణల స్వరం అని చెప్పనా? నీ మాట మధురం అని చెప్పనా, నీ మనసు బంగారం అని చెప్పనా? మధురమైన స్వరం గల నీ అపురూపమైన రూపం చూసే భాగ్యం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా అని చెప్పనా? అంటూ బెడ్ మీద ఉన్న తలదిండు అభి కౌగిటిలోకి తీసుకొన్నాడు. థ్యాంక్ యూ అభి, నా మాటలని నా మనసుని పొగిడినందుకు, అంటూ ఫోన్ కట్ చేసింది స్వప్న. అలా చాలా రోజులు గడిచిపోయాయి. ఇంతలో స్నేహకి పెళ్ళి కూడా ఫిక్స్ చేశామని అభి మామయ్య ఫోన్ చేసి చెప్పాడు. ఇంకో వారం రోజుల్లో ఎంగేజ్మెంట్ అన్నాడు. కానీ అభి ఆ అడ్రస్ కూడా వినదలుచుకోలేదు. సరే మామయ్య, నేను వస్తే స్నేహ మనసు ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు, అందుకే నేను రాదలుచుకోలేదు అంటూ నిర్మోహమాటంగా చెప్పేశాడు అభి. తర్వాత ఒకరోజు స్వప్న అభికి ఫోన్ చేసి నీకో విషయం చెప్పాలి అంది. చెప్పు, ఎక్కడ కలుద్దాం అంటూ ఆతురతగా అన్నాడు అభి. కలవడం కాదు అభి, నాకు తెలుసు అభి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, కానీ రేపు నాకు నిశ్చితార్థం. ఆ మాటకి ఎడారిలో వదిలేసినట్టయింది. పెద్ద గాలివానకి పిడుగు పడినట్టయింది అభికి. అభి, ఏం మాట్లాడవు అంది స్వప్న. ఏం మాట్లాడను స్వప్న, ప్రేమించిన అమ్మాయి ఫోన్ చేసి నాకు నిశ్చితార్థం అని చెప్తే ఏం మాట్లాడాలి? కానీ ఒక్క విషయం, ఈ నిశ్చితార్థం నీ ఇష్టంతోనే జరుగుతుందా అడిగాడు అభి. లేదు, కానీ నువ్వు నన్ను చూశాక నేను ప్రేమించింది ఈ అమ్మాయినా అనుకుంటావు. అందుకే నీకు కనబడకుండానే నన్ను నేను సమాధి చేసుకుంటున్నాను. ఇంకెప్పుడూ ఫోన్ చేయను అంటూ స్వప్న ఏడుపు శబ్దం ఫోన్లో స్పష్టంగా వినిపడుతుంది అభికి. స్వప్న, ఫోన్ పెట్టేయకు, నేను చెప్పేది విను. నువ్వు ఎవరైనా సరే, ఎలా ఉన్నా సరే, ఏ కులమైనా సరే, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నువ్వు నా దరికొస్తే నిన్ను రాణిలాగా చేరదీస్తా. నువ్వు నన్ను ప్రేమించిన మాట నిజమైతే, ఇప్పుడు నీ కళ్ళల్లో రాలుతున్న కన్నీరు నిజమైతే, నువ్వు నా ప్రేమను పొందాలి అనుకోవడం నిజమైతే నీ అడ్రస్ చెప్పు అంటున్నంతలోనే ఫోన్ కట్ చేసింది స్వప్న. ఆ రాత్రి అభికి నరకంలా గడిచింది. ఈ లోకంలో తను ఒక్కడే ఉన్నాడా అనేంత బాధ కలిగింది అభికి. ఇంకో పక్క మనసు చంపుకొని నిశ్చితార్థానికి రెడీ అయిన స్వప్న మీద కోపం వస్తుంది. క్షణక్షణం యుగంలా గడుస్తుంది. ఉదయం 9 గంటలైంది. తనకి ఫోన్ చేసి చేసి ఛార్జింగ్ అయిపోయింది. తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఛార్జింగ్ పెట్టి ఫోన్ వైపే చూస్తూ కూర్చున్నాడు అభి. ఇంతలో ఫోన్ వచ్చింది. స్వప్న అంటూ ఆత్రంగా అన్నాడు అభి. అభి, నన్ను చూసి అసహించుకోను అంటే నాకు నిశ్చితార్థం జరిగే ఫంక్షన్ హాల్ అడ్రస్ చెప్తాను అంది స్వప్న. లేదు స్వప్న, నువ్వు నా ప్రాణం, నిన్నెందుకు అసహించుకుంటా? ప్లీజ్ అడ్రస్ చెప్పు అంటూ పిచ్చెక్కిన వాడిలా అడిగాడు అభి. స్వప్న అడ్రస్ చెప్పింది. తను చెప్పిన అడ్రస్కి చేరుకోవడానికి బైక్లో అభికి ఎక్కువసేపు పట్టలేదు. అక్కడకు వెళ్ళి చూసి షాక్లో ఉండిపోయాడు అభి. ఏరా, రాను అన్నావు అంటూ అభి మావయ్య మాటకి ఈ లోకంలోకి వచ్చాడు. సరేలే రా అంటూ అభి చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళాడు అభి మావయ్య. మావయ్య,
ఈ ఫంక్షన్ హాల్లో ఇంకేమైనా ఫంక్షన్స్ జరుగుతున్నాయా అడిగాడు అభి. ఏమోరా తెలీదు. ఎందుకు అన్నాడు అభి మామయ్య. ఏం లేదు అంటూ పక్కకెళ్ళి స్వప్నకి ఫోన్ చేస్తాడు అభి. ఫోన్ రింగ్ అవుతుంది కానీ రిసీవ్ చేయడం లేదు. అభి పిచ్చి పట్టిన వాడిలా దిక్కులు చూస్తున్నాడు. అప్పుడు వినపడింది ఒక స్వరం. నువ్వు పొగడాలనుకున్న రూపం తెలుసు, నువ్వు కలవాలనుకున్న ఊరు తెలుసు, తెలియనిదల్లా అది నేనే అని. ఆ స్వరంలోని మధురం నాదే అని. కోయిల స్వరం అన్నావు, కోటి వీణల స్వరం అన్నావు. నా మాట మధురం అన్నావు, నా మనసు బంగారం అన్నావు. మధురమైన స్వరం గల నా అపురూపమైన రూపం చూసే భాగ్యం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నీకు ఇప్పుడు ఎదురొచ్చాను అభి. నన్ను నేను దాచుకున్నందుకు శిక్షిస్తావో, నీకోసం బయటపడినందుకు క్షమిస్తావో నీ ఇష్టం. శిక్షిస్తే ఆనందంగా భరిస్తా, క్షమిస్తే సంతోషంగా నీ దగ్గరికొస్తా. కానీ అసహించుకోకు అభి. నువ్వు స్వప్నని ఎంతలా ప్రేమించావో, స్వప్న పేరు లేని నేను నిన్ను అంతే ప్రేమించాను బావా. అందుకే నీకోసం ఆ పేరు పెట్టుకొని నీ ప్రేమ పొందాలనుకోవడం తప్ప బావా అంటూ పెళ్లి కూతురుగా ముస్తాబైన తన మేకప్ చెదిరిపోయేలాగా ఎర్రని బుగ్గలపై నదీ ప్రవాహాలు ఉరకలు తీయిస్తూ స్నేహ ఏడుస్తూ అంది. స్నేహను చూసిన అభికి మొత్తం అర్థమైంది. వెంటనే, తప్పు కాదా మరి? నీలో ఇంత ప్రేమ దాచుకొని నా కోసం నిన్ను నువ్వుగా సమాధి చేసుకొని పేరు కాని పేరుతో నీ ప్రేమతో నా ప్రేమను గెలిపించాలనుకోవడం తప్పు కాదా? తప్పు చేసిన వారికి శిక్ష పడాలి కదా అంటూ అభి కోటి తారల కాంతిని కళ్ళల్లో నింపుకొని నింగిని చేరినంత ఆనందంగా, ఆకాశంలో ఎగిరేంత సంతోషంగా, సముద్రాలు దాటినంత ఉత్సాహంతో బంధువులందరూ చూస్తుండగా స్వప్నని కాదు అభి మరదలు స్నేహని అభి కౌగిటిలో బంధించి ముద్దుల వర్షంతో తడిపేశాడు. అలా బావ ప్రేమను గెలిపించుకుంటుంది స్నేహ. ఆగండి, అప్పుడే అయిపోలేదు. మీకు కూడా మరదలు కానీ బావ కానీ ఉంటే, వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తుంటే ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకొని మీకు ఇష్టమైన పేరుతో పిలుస్తూ ప్రేమగా ప్రేమించండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.